హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారంతా? ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను మీ అందరి కొరకు. సో దీని యొక్క టైటిల్ ఏంటంటే విన్నర్స్ వర్సెస్ లూజర్స్. విన్నర్స్ వర్సెస్ లూజర్స్. అంటే ఈ సిరీస్లో సుమారు నేను ఒక 6 to 7 వీడియోస్ నేను చేయబోతున్నాను. ఈ వీడియోస్ మీకు విన్నర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, లూజర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. విన్నర్స్ వర్సెస్ లూజర్స్. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను. దీంట్లో ద విన్నర్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ ఫ్రెండ్స్, whereas the loser is always a part of the problem. ఫ్రెండ్స్ చూడండి, విన్నర్స్ అంటే విజేతలు వారు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ, ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ, వారు పనిచేసే స్థలాల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆన్సర్స్ మీదే, సొల్యూషన్స్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ప్రాబ్లం మీద దృష్టి పెట్టరు, ఎప్పుడు కూడా సొల్యూషన్స్ మీద దృష్టి పెడతారు. దే ఆర్ ఆల్వేస్ ప్రొయాక్టివ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇతరులు చెప్పకముందే పనిని, వాళ్ళ బాస్ చెప్పకముందే వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, సొల్యూషన్స్ కోసం వెతుకుతారు ఫ్రెండ్స్. అంత కాన్ఫిడెంట్గా చక్కగా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రొయాక్టివ్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, రెస్పాన్సిబుల్గా ఉంటారు. రెస్పాన్సిబుల్స్ వాళ్ళు టేకప్ చేస్తారు, వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకుంటారు. అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని వెంటనే ఫిక్స్ చేయటానికి సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది నా పని కాదు అని అనుకోరు, చెప్తే చేద్దాంలే అనుకోరు. కానీ లూజర్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. లూజర్ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే హీ ఆల్వేస్ లుక్ ఫర్ బ్లేమ్స్ అన్నమాట, ఎక్స్క్యూజెస్ అన్నమాట. ఎవరిని బ్లేమ్ చేద్దామా, సిస్టమ్ని బ్లేమ్ చేద్దామా, గవర్నమెంట్ బ్లేమ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు, నేను ముందే చెప్పాను కదా ఇలా జరుగుతుందని నేను ముందే అనుకున్నాను, అయినా సరే ఇది ఇదంతా అక్కడ నా తప్పు కాదు, ఇది గవర్నమెంట్ తప్పు, ఇది అఫీషియల్స్ తప్పు అని డిఫరెంట్ ఎక్స్క్యూజెస్ దే కమ్ అప్ విత్ లేమ్ ఎక్స్క్యూజెస్ ఫ్రెండ్స్. చాలా కుంటి సాకులు వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది అనుకోండి, చీకటిగా ఉంది. విన్నర్ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే దే లుక్ ఫర్ ది లైట్ అప్ ద క్యాండిల్ అనమాట, క్యాండిల్ కోసం చూస్తారు. వెరేజ్ ద లూజర్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే దే కర్స్ ద డార్క్నెస్, అంటే చీకటిని వాళ్ళు శపిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరగాలి, ఇప్పుడే కరెంట్ పోవాలా, కరెంట్ ఆఫీస్ వాడికి పని ఏం లేదు, పద్దాక కరెంట్ తీసేస్తూ ఉంటాడు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఇంత కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారని చెప్పి ఇలాగ గొనుగుతూ ఉంటారు. ఎక్స్క్యూజెస్ మీద ఎక్స్క్యూజెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆర్ యూ అ విన్నర్ ఆర్ లూజర్? If you are the part of the answer, you are a winner. If you are a part of the problem, you are a loser. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆర్ యూ అ విన్నర్ ఆర్ ఎ లూజర్? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైం.